హలో అండి, ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. బిగ్ బాస్ నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. టెనెంట్స్ అయిన కామనర్స్ 5 మెంబర్స్ నామినేట్ చేయాలి. అందులో కనీసం ఒక్కరైనా కామనర్ ఉండాలి. ఫస్ట్ హరీష్ గారు ఒక్కొక్కరు ఒపీనియన్ చెప్పుకుంటూ వెళ్ళారు. ప్రతి ఒక్కరు దాన్ని రిపీట్ చేసుకుంటూ వచ్చారు. మాస్ మ్యాన్ హరీష్ గారు ప్రతి ఒక్కరి పాయింట్ చాలా బాగా మాట్లాడారు అనిపించింది. టోటల్ నామినేషన్లో ఫుల్ క్లియర్గా మాట్లాడారు ఈయన. ఫస్ట్ సంజన గారు నామినేట్ చేశారు. కెప్టెన్ అయ్యాక లగేజ్ షిఫ్టింగ్కి ఫ్లోరా గారిని తీసుకొని వెళ్తాను అన్న పాయింట్ అయితే నాకు నచ్చలేదు. అసలు ఆ బిహేవియర్ నచ్చలేదు అన్నారు. గుడ్ అనేది నేను నామినేట్ చేయాలని సార్ చాలా బాగా అనిపించింది. తర్వాత ప్రియా గారు స్టార్ట్ చేశారు. బిగ్ బామ్ తీసేసే అంత ఆవిడ అనుకుంటే ఏదైనా జరగాలి అనుకుంటారు. శ్రీజ ఆడవాళ్ళని తక్కువ చేస్తూ గాజులు వేసుకొని కూర్చో అన్న మాట రావడం చాలా తప్పు అనిపించింది అన్నారు. కళ్యాణ్ నాకేం పాయింట్స్ లేవు అంటారు. డిమాండ్ పవన్ కెప్టెన్సీ టాస్క్కి గట్రా హెల్ప్ చేసిన సంజన గారు కొంచెం ఈయన హార్ష్గా మాట్లాడినట్టు అనిపించింది సంజన గారి విషయంలో. డిమాండ్ పవన్ ఆవిడకి నచ్చిందే చేసేస్తారు. తర్వాత డిమాండ్ పవన్ ఆవిడకి నచ్చింది అనేస్తారు. ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఎంత మాట అయినా అనేస్తారు అంటారు. ఇదంతా కొంచెం ఈయన హార్ష్గా మాట్లాడినట్టు అనిపించింది. సంజన గారు కెప్టెన్సీ టాస్క్ కట డిమాండ్ పవన్ ఉండాలి కట అని సపోర్ట్ చేశారు. బయట ఈ వీడియో చూసిన సంజన గారు కొంచెం బాధపడ్డారు. మన సంజన గారులో కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఈవిడ చేసిందే చెప్పారు. మరి అంత శ్రీజ రీతు నామినేట్ చేసింది. పతివ్రత శిరోమణులు అన్నది ఆ మాట నాకు నచ్చలేదు. పాయింట్ మీద స్టాండ్ తీసుకోదు. ఎగ్జాంపుల్ మొన్న రాము గారి టాయ్స్ తీసుకుంది, అవి చెప్పింది. మొన్న స్టాప్ ఎందుకు తీసుకుందో నాకైతే చెప్పలేదు. స్టాప్ ఎందుకని చెప్పిందో నాకైతే అర్థం కాలేదు. మేబీ శ్రీజ గారు ఆ రోజు గేమ్లోనే చెప్పుంటే బాగుండు అనిపించింది. లేదా నాకు సార్ వీడియో ప్లే చేశాక దీనికి అర్థమైందో ఏమో నాకైతే అర్థం కాలేదు. డిమాండ్ పవన్ రీతుకి ఇక్కడ సపోర్ట్ చేస్తూ రీతుకి మతిమరుపు ఉంది, మర్చిపోయి ఉంటుంది. ఏంటో ఈయన అసలు. నెక్స్ట్ హరీష్ గారు చాలా బాగా చెప్పారనిపించింది నాకైతే. రీతు అలుగుతుంది, ఏదో పని చేస్తూ ఏడుస్తూ ఓదార్పు కోరుకుంటూ అందరి దగ్గర సింపతి ప్లే చేస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చింది ఓదార్చడానిక, ఎవరికో ఫేవర్ చేయడానికి వచ్చినట్టు ఉంటుంది అని హరీష్ గారు చాలా బాగా చెప్పారండి. నాకైతే అనిపించింది. కళ్యాణ్ అతను ఆడుతున్నారు కానీ ఎవరు చెప్పిన మాట అయినా నమ్మేస్తారు, ఒక స్టాండ్ తీసుకోరు అని అంటారు. ప్రియ గారు మొన్న నాకు నామినేషన్స్ చేసిన రీజన్సే కరెక్ట్ కాదు, దొంగతనం చేశావమ్మా అని అడిగారు, అది నాకు నచ్చలేదమ్మా అంటారు. యాక్చువల్గా ప్రియ అందరినీ అడిగింది. ఈ పాయింట్ బాగానే చెప్పారనిపించింది నాకైతే. శ్రీజ పాయింట్ మాట్లాడింది. మొన్న సంజన గారి విషయంలో నా దగ్గరికి వచ్చి గాజులు వేసుకొని కూర్చో అని అంటే సారీ చెప్పించాలమ్మా అని అడిగారు. ఈయన దాకా వచ్చింది, ఈయనే స్టాండ్ తీసుకోవట్లేదని చాలా బాగా చెప్పారనిపించింది. ఇక్కడ కూడా హరీష్ గారు చెప్తున్నారు, ఫుడ్ విషయంలో తప్పు చేసిన వాళ్ళు వెనకేసుకు వచ్చారు, ఇలా తప్పు చేసిన వాళ్ళు వెనకేసుకు రావడం కూడా తప్పే అని చాలా బాగా చెప్పారనిపించింది. ఈ నామినేషన్ ప్రాసెస్లో మెజారిటీ ఓటింగ్స్ తీసుకుంటున్నారు. అలాగే సంజన గారిని, సుమన్ శెట్టి గారిని నామినేట్ చేశారు. ఇప్పుడు భరణి గారి గురించి మాట్లాడుతున్నారు. భరణి గారు మంచి మనిషి అనే ముసుగులో ఉన్నారు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. ఎందుకంటే ఎగ్జాంపుల్స్, ఆయన మనం బర్త్డే సెలబ్రేట్ చేసాం కానీ ఆయన మీ అందరికీ బయటకు వచ్చాక సినిమా ఛాన్సులు ఇప్పిస్తాను అది ఇది అంటారు. అంత ఇప్పించినా అంటే చెప్పనవసరం లేదు, మనసులో అంటే బయటకు వెళ్ళాక చూపించాలి, కానీ ఇక్కడే చెప్పాల్సిన అవసరం ఏంటి అన్నారు హరీష్ గారు. కళ్యాణ్ గారు ఎంతైనా ఇన్ని వీక్స్ యాక్ట్ చేయలేరు కదా అంటారు. డిమాండ్ పవన్ చెప్తారు ఫేక్ అని కాదు, స్మార్ట్ ప్లే చేస్తున్నారు అంటారు. అండ్ హరీష్ గారు స్మార్ట్ ప్లే అయితే ఓకే కానీ ఈయన ఓవర్ స్మార్ట్ ప్లే ఆడుతున్నారు అని చాలా బాగా చెప్పారు. ఇక్కడ హరీష్ గారు, ఫ్లోరా గారు అందరూ నామినేట్ చేస్తుంటే ఆవిడ డ్యూటీ బాగానే చేస్తున్నారు, చూడండి నిన్న వాష్రూమ్ క్లీనింగ్ ఆవిడ లేకపోవడం వల్ల ఆవిడ చేసినంత క్లీన్గా లేదు అంటారు. కానీ వీళ్ళందరూ ఫ్లోరా గారిని నామినేట్ చేశారు అండ్ సంజన, సుమన్ శెట్టి గారిని నామినేట్ చేశారు. మిగతా వాళ్ళని హోల్డ్లో పెట్టారు ఎందుకంటే మెజారిటీ. నెక్స్ట్ రీతు గారిని నామినేట్ చేయడానికి డిస్కషన్ అవుతుంది, కానీ ఇక్కడ డిమాండ్ పవన్ సేవ్ చేయడానికి చూస్తున్నాడు, కానీ లాస్ట్కి రీతు నామినేట్ చేశారండి. ఇప్పుడు
టెనెంట్స్లో వీళ్ళలో ఒకరిని నామినేట్ చేసుకోవాలి. ఇక్కడ మొదలైందండి అసలు గొడవ. హరీష్ గారు ప్రియా గారిని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను అంటారు. ఎందుకంటే సంచాలక్గా రాంగ్ అని నేను అనట్లేదు. మొన్న నాకు సార్ వీడియో ప్లే చేసిన దాన్ని బట్టి కాలచక్రం టాస్క్లో 3 seconds అన్న పాయింట్ని రేస్ చేశారు. అక్కడ గేమ్ ఆపేసి మీరు డిస్కస్ చేసి ఉండొచ్చు అన్న పాయింట్ని చాలా బాగా చెప్పారనిపించింది. నెక్స్ట్ కొంచెం చూసుకొని తినండి అన్న మాట నచ్చలేదు. నువ్వు ఫుడ్ మానిటర్వి, ఈటింగ్ మానిటర్ కాదు అని. నెక్స్ట్ ప్రియా గారు నేను హరీష్ గారినే నామినేట్ చేస్తా అంటారు. మీరు ఫుడ్ తినకుండా ఉండడం, లాస్ట్ వీక్లో మన ఒక్క కాన్వర్జేషన్ కూడా ఉండకపోవడం అని అంటారు అన్న మాట నాకైతే అస్సలు నచ్చలేదు. ప్రియా గారు హరీష్ గారిని నామినేట్ చేస్తుంది. మీరు ఫుడ్ తినకుండా ఉండడం, లాస్ట్ వీక్ ఒక్క కాన్వర్జేషన్ కూడా లేదు అన్న పాయింట్ చెప్పడం నాకైతే అస్సలు నచ్చలేదండి. నా సాగు నేను చేస్తా, నా బాధలో నేను ఉంటే వచ్చి ఎలా మాట్లాడతా అంటారు. చాలా బాగా చెప్పారు. ఇక్కడ శ్రీజ గారు కూడా హరీష్ గారు చెప్పిన పాయింట్స్ ఓకే అండి. శ్రీజ కూడా ప్రియా గారిని నామినేట్ చేస్తా అని చెప్పేశారు. నెక్స్ట్ కళ్యాణ్ నేను కూడా హరీష్ గారిని నామినేట్ చేస్తా అంటారు. నువ్వు ఆర్మీ అయి ఉండి నీ దగ్గర ధైర్యం లేదు అన్నారంట. మధ్యలో కొంచెం ఏడ్చారు ఆయన. దానికి బాధపడ్డాను అంటే హరీష్ గారు ఈ హౌస్లో నాన్న అని పిలిచింది నేనే, నిన్నొక్కరనే అని చెప్పారు. ఓకే, కామనర్స్లో హరీష్ గారు కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి గేమ్ ఆడితే మాత్రం చాలా బాగుంటుంది. చూడాలి ఆ ఒక్కరోజు వస్తుందో లేదో అనేసి. ఎమాన్యుయల్ మంచి కంటెస్టెంట్ అనిపించింది. అందరికీ ఈయన పాయింట్స్ చెప్పారు. టీంని బాగా లీడ్ చేశారు. అందరూ చాలా బాగా విన్నారు. కార్నర్స్ నామినేట్ అయిన ఇద్దరిని తీసేయాలి. వీళ్ళు సంజన గారిని, సుమన్ శెట్టి గారిని తీసేసి ఆ ప్లేస్లో కళ్యాణ్ గారిని, ప్రియా గారిని నామినేట్ చేద్దాం అనుకుంటారు. ప్రియా డోర్ మూసుకొని జిప్స్ వేసుకోండి అందంట. అండ్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్లో కెప్టెన్సీ టాస్క్లో 4 మెంబర్స్ని సెలెక్ట్ చేయమంటే ఇంకి పింకి పాంకి వేసుకొని వచ్చారా అనడం, లేదా ఫుడ్ తినేటప్పుడు కొంచెం చూసుకొని తినడం అని చెప్పడం, చూసుకొని తినండి అని చెప్పడం మంచి పాయింట్సే చెప్పారనిపించింది. అలాగే సుమన్ శెట్టి గారు పక్క నుంచి సంచాలక్గా చాలా బాగా చేయలేదని చెప్పారు. ఆ పాయింట్ కూడా యాడ్ చేసి చెప్పారు. ఇక్కడ సంజన గారు పాయింట్స్ పెట్టారు. నేను శ్రీజ గారిని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆవిడ ఎవరిని మాట్లాడనివ్వదు, ఒపీనియన్ చెప్పనివ్వదు, ఆవిడే మాట్లాడుతుంది అంటారు. ఇక్కడ రీతుని ఈ టీం వాళ్ళు సేవ్ చేయట్లేదు. రీతు ఓవర్ యాక్టింగ్ వీళ్ళు చెప్తారు. ఇక్కడ రీతు ఓవర్ యాక్టింగ్ ఓరిది నేసాలు అనుకున్నాను నేనైతే. మీ వల్ల అక్కడ టోటల్ టీంకి అన్యాయం జరిగింది, అందుకే నేను స్వాప్ చేయలేదు అనుకుంటున్నాను అంటారు. అప్పుడు నేను ఇది పనిష్మెంట్గా తీసుకుంటాను, నామినేషన్ నుంచి బయటకు వస్తాను అంటది. బిగ్ బాస్ మీరు ఎవరు నామినేట్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పండి అంటే ఎమాన్యుయల్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సంజన గారు, సుమన్ శెట్టి గారు బాగా ఆడుతున్నారు, వాళ్ళని తీసేస్తున్నాం, వాళ్ళ ప్లేస్లో రీప్లేస్ చేస్తుంది కళ్యాణ్ గారు అండ్ ప్రియా గారిని నామినేట్ చేస్తున్నాం అంటారు. కళ్యాణ్ నువ్వు ఇంకా గేమ్లోకి రాలేదు, అగ్ని పరీక్షలో చూసిన దానికి మేము ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది అంటారు. చాలా బాగా చెప్పారు పాయింట్ అనిపించింది. కళ్యాణ్ గేమ్ అంటే ఏంటి అంటే ఎమాన్యుయల్ గారు చెప్తారు. ఎంటర్టైన్మెంట్ వస్తుంది, గేమ్ వస్తుంది, అన్నీ వస్తాయి అంటే కళ్యాణ్ పర్సన్ టు పర్సన్ మధ్య ఇన్వాల్వ్ అవ్వడం నాకు ఇష్టం లేదు అంటారు. అప్పుడు ఎమాన్యుయల్ గారు నువ్వు ఇద్దరితో ఉంటావు, తింటావు, పంటావు, అంతకు మించి ఏముంది అనేస్తారు. అని నామినేట్ చేశారు. ఇందాక చెప్పిన పాయింట్స్ చాలా బాగా చెప్పారనిపించింది. అయితే ఆ కన్వర్జేషన్లో శ్రీజ కూడా ఉంది అంటే ఆగమ్మా శ్రీజను కూడా నామినేషన్లో పెడుతున్నాం అంటారు. సంజన గారు శ్రీజ గారిని నామినేట్ చేస్తున్నా అంటారు. ఎవరు ఎలా పోయినా సరే నీ ఆర్గ్యుమెంట్ నీదే, నువ్వు ఎంత రెచ్చగొట్టినా నేను సైకోలా నేను చేసుకోను అని ఆమెను అనుకున్నారు. నీతో ఎవరైనా మాట్లాడాలి భరణి గారు నీతో ఎవరైనా మాట్లాడాలి అంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదమ్మా, నీతో ఎవరైనా మాట్లాడాలి అంటే భయపడుతున్నారమ్మా, ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎవరు అంటే ఈవిడ శ్రీజ గారు చాలా హర్ట్ అయిపోయారు, ఏడ్చేశారు భయంకరంగా. వీళ్ళు ఇంట్లో శ్రీజ గారు ఇంట్లో శ్రీజ గారు ఒక్కసారిగా ఏడ్చేశారు. వీళ్ళన్న మాటలకి ఇంట్లో వర్క్స్ చేయడం, మళ్ళీ కామనర్స్ నుంచి ఒక పర్సన్ వెళ్ళిపోవడం, వెంటనే హౌస్ ఓనర్స్ నుంచి టెనెంట్స్కి రావడం, గిన్నెలు నుంచొని తావడం, కూర్చొని తావడం చేయడం, ఈ స్ట్రెస్ వల్ల ఈవిడ ఒక్కసారిగా ఏడ్చేశారు. తీసుకోలేకపోయారు అసలు.
అప్పుడు టెనెన్స్ కూడా ఇలాగే చేసిన వాళ్ళు కదమ్మా. బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇచ్చారా అసలు? నామినేట్ అయిన వాళ్ళ నుంచి ఒకరిని సేవ్ చేయాలి అంటారు పవన్ కెప్టెన్ని. అయితే ఇక్కడ రీతు చౌదరి గారు నన్ను నామినేట్ చేస్తారు, నేను సేఫ్ అయిపోతానని ఎంతో ఆనందపడతారు. కానీ పవన్ ఈవిడతో నాకు ఎందుకు వచ్చిన గొడవ, ఈవిడ గెలుపుకుంటే నాకు ఇది అవుతుంది ఏమో అనేసి నేను శ్రీజ గారిని సేవ్ చేస్తున్నాను, తన మీద చెప్పిన పాయింట్స్ నాకు కరెక్ట్ అనిపించలేదు అంటారు. రీతు షాక్. రీతు వెయిట్ చేసి నేను కెప్టెన్ కావడానికి చాలా కష్టపడ్డాను, అందరితో మాటలు పడ్డాను అని ఎక్కెక్కి ఏడుస్తారు. అప్పుడు శ్రీజ గారు అంటారు, అమ్మ వాళ్ళు చూస్తారు, ఎవరి కోసం నువ్వు స్టాండ్ తీసుకోవడం ఏంటి, నీ గేమ్ నువ్వు ఆడని చెప్పారు. చాలా బాగా చెప్పారు అనిపించింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.